ఆ ప్రాంతంలో చెరువు ఉండేది. ఆ ప్రాంత వాసులకి అది తెలియదు. పుష్కరానికి ఒకసారి వాగు ప్రవహిస్తోంది కాబట్టి అక్కడి ప్రజలు తేలికగా తీసుకుంటారు దాన్ని. అయితే ఒక్కసారిగా వాగు ఉప్పొంగి ప్రవహించడంతో అక్కడ పెద్ద ప్రమాదమే జరిగింది. నంద్యాల జిల్లాలో పెను ప్రమాదం చోటు చేసుకుంది. ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో భారీ వరద పరిస్థితులు ఆందోళన కలిగించాయి. గోవిందపల్లి వాగు వద్ద రూపానగుడి చెరువు ఉధృతంగా పొంగడంతో రహదారిపైకి నీరు చేరింది. ఈ క్రమంలో ఆ మార్గంలో వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరద నీటిలో చిక్కుకుపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లుగా సమాచారం అందుతుంది. ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. అయితే స్థానిక గ్రామస్తులు ధైర్యంగా ముందుకొచ్చి ప్రొక్లైన్లు, రోప్ సహాయంతో అందరినీ కూడా సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అక్కడ స్థానికులు రాజశేఖర్ గారు అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఒక్కసారి అసలు ఆ ఇన్సిడెంట్ ఎలా జరిగింది, మీరు చూసారా జరిగినప్పుడు? మేము తెల్లారుజామున 4:30 పోయినామండి బస్సు దగ్గరికి. సో అసలు ఆ టైంలో అక్కడ బస్సు ఉందని మీకు ఎలా తెలిసింది? ఎందుకంటే ఆల్రెడీ వర్షాలు మా ఇంటికి 500 మీటర్లు ఉంది దూరం. కాదండి, ఆల్రెడీ వర్షం పడుతున్నప్పుడు మనం బయటికి వెళ్లే సాహసం చెయ్యరు ఎవరు. సో ఆ టైంలో ఒక్కసారి మీరు క్లియర్ గా చెప్పండి. ఒక్కసారి రాజశేఖర్ గారు క్లియర్ గా చెప్పండి, మీరు ఎప్పుడు చూసారు, ఎప్పుడు ఆ బస్సు దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఎలాగ వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చారు, ఒకసారి క్లియర్ గా చెప్పండి. 4:50 కంటే మా ఇంటి దగ్గరండి. అది 200 మీటర్ల లోపల అండి. 200 మీటర్ల దూరంలో అండి మా చెరువు అండి. మా ఇంటికి దగ్గరలో అండి. చెప్పండి, మీరు ఆ ప్రమాదం జరిగినప్పుడు ఎలా వెళ్ళారు అక్కడికి, మీరు ఎందుకని బయటకు వచ్చారు ఆ టైంలో? వర్షం పడుతుంది, మా ఇంటి దగ్గర వర్షం పడుతుంటే సౌండ్ వచ్చిందండి. మనం ఉరుములు మెరుపులతో బయటకు వచ్చి రావడం వల్ల అక్కడ బస్సు జనాలు నిలబడినారు. ఓకే, ఆ బస్సులో జనాలు అందరూ అరుస్తూ ఉన్నారా ఆ టైంలో? అవునండి. ఓకే, ఎలా బయటకు తీసుకొచ్చారని అందరూ వాళ్ళని? మా గోవిందపల్లి గ్రామ ప్రజలు, మైలూరు గ్రామ ప్రజలు వచ్చి జేసీబీలు తీసుకొచ్చారండి. ప్రొక్లైన్లు ఎలా తీసుకొచ్చారండి ఆ టైంలో? అక్కడ అధికారులు గానీ ఎవరైనా స్పందించి ముందుకు వచ్చారా, లేకపోతే మీరే తీసుకొచ్చారా? ఊగిలవాడ పోలీస్ స్టేషన్ పోలీసు వారు, మన తెల్లవారినాక మన ఎంఆర్ఓ వారు వచ్చారండి. ఊగిలాడ ఎంఆర్ఓ వారు ముందు ఊగిలాడ ఎస్ఐ గారు, పోలీసులు వచ్చి ప్రతాప్ రెడ్డి ఏఎస్ఐ గారు వచ్చి చాలా సాయం చేశారండి. వాళ్ళు గవర్నమెంట్ పరంగా చాలా సాయం చేశారు. మాకు ప్రజల ముందు, రైతులందరూ బాగానే పనిచేసినారు. ఇంతకు ముందు గతంలో ఆ వాగు ఎలా ఉండేదండి? అసలు అక్కడ వాటర్ ఉండేవి కాదని చెప్తున్నారు. వాగు అనేది కొంచెం అద్మానంగా ఉందండి. వాగు చాలా ఉండిపోయింది. 2 సంవత్సరాలు అనుకోకుండా నీళ్లు పొందుతాయండి. ఓకే, ఆ బస్సులో ఎంతమంది ఉన్నారండి? మహిళలు ఎంతమంది ఉండొచ్చు, పురుషులు ఎంతమంది ఉండొచ్చు, పిల్లలు ఉన్నారా? 55 మంది ఉన్నారండి. 55 మంది ఉన్నారు. ఓకే, వాళ్ళందరినీ ఎంత టైం పట్టిందండి అక్కడి నుంచి బయటకు తీసుకురావడానికి? గంటన్నర పట్టిందండి. నీళ్లు తగ్గిన తర్వాత జేసీబీ పోయి ఎక్కించుకొచ్చామండి. పిల్లలు, చిన్న పిల్లలు ఎవరైనా ఉన్నారా బస్సులో? పిల్లలు ఉన్నారండి, ఒక 7 మంది పిల్లలు. ఓకే, బస్ డ్రైవర్ ఏం చెప్తున్నారు, మాట్లాడారా మీరు వాళ్ళతో? బస్సులో ఉన్న వాళ్ళతో మాట్లాడాను. బస్ డ్రైవర్ పాపం రిపేర్ చేసుకుంటాను ప్రస్తుతం నా దగ్గర అన్నారు. అది అకస్మాత్తుగా సైలెన్సర్ నీళ్ళు కూడా ఆఫ్ అయిందండి. నీళ్ళు తిరగడంలో ఆఫ్ అయింది కూడా నీళ్ళు బండికి స్టార్ట్ కాలేకపోయింది. మెయిన్ ప్రాబ్లం అది. ఓకే, ఆ బస్సులో వాళ్ళు మాత్రం తీవ్ర భయభ్రాంతులకు గురైనట్లుగా మనకి చాలా భయపడి కేకలు వచ్చినారు. వాళ్ళు బయటకు వచ్చాక ఏం మాట్లాడారా మీరు వాళ్ళతో? వాళ్ళు చాలా సంతోషం ఉంది. నేను మాకు దేవుడే ఒక అడుగు ముందుకు వెళ్ళి బస్సు చాలా ప్రమాదం ఉరిగేదండి. బస్సు ఆ వాగులో కొట్టుకుపోయేది అంటారా? పడిపోయేది, కొట్టుకుపోదు కానీ పడిపోతాయి. వాళ్ళకి చాలా జనాలు చాలా జరుగుండి. పడిపోతే ఖచ్చితంగా బస్సులోంచి బయటకు వచ్చి కొట్టుకుపోయే ప్రమాదం చాలా ఉంది కదా, ఉధృతంగా ప్రవహిస్తుంది కదా అక్కడ. ఉంది కానీ ఖచ్చితంగా జనాలకైతే చాలా మరణ వార్త వినాల్సి వస్తుంది. ఒక టైం బాగుంది ఈరోజు. బట్ మీరందరూ చాలా చాకచక్యంగా ప్రవర్తించారని చెప్పుకోవచ్చండి. ఆ టైంలో బయటకు వచ్చి ఆ బస్సును చూసి వాళ్ళందరినీ బయటకు తీసే ప్రయత్నం చేశారు. ఎందుకంటే మా ఇంటికి ఆ బ్రిడ్జి వాగుకు 200 మీటర్లు అండి, చాలా దగ్గర. ఆ బ్రిడ్జికి నా ఒక్కటే ఇల్లు ఉంది, నాది ఒక్కటే బిల్లు ఉన్నది. సో మీరే మొదటగా చూసారా, లేకపోతే అప్పటికే ఎవరైనా ఉన్నారా అక్కడ? అక్కడ ఆటో ఉన్నది,
వాళ్ళు ఇంకా తక్కువ చేసి వేరే వాళ్ళు ఫోన్ చేసినారు. ఓకే, మీరు చూసిన తర్వాత ఇంకా చుట్టుపక్కల వాళ్ళని ఎవరినైనా పిలిచారా? ఫోన్ చేసినారు చుట్టుపక్కల. నేను పిలిచినాక నాకు ఫోన్ చేసి నేను పిలిచినానండి. అందరు ఫోన్లు చేసినా చాలా మంది వచ్చాను ప్రజలు. అక్కడ అధికారులకి ఎవరు మీరే సమాచారం అందించారా? ఏమండి అక్కడ అధికారులకి ఎవరు సమాచారం? అధికారుల సమాచారం ఉటా ఉట్టిన చాలా మంది వచ్చారండి. ఊరవాడ పోలీస్ స్టేషన్ వారు వచ్చారు, ఊరవాడ ఎంఆర్ఓలు వచ్చారు, మళ్ళీ ఫైర్ ఇంజిన్ వచ్చిందండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి రాజశేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రస్తుతం చూస్తున్నాము ఘటనకి సంబంధించి అక్కడ కొద్ది దూరంలోనే ఉండే ఒక వ్యక్తి, ఆయన స్థానికంగా ఉంటారు, ఆయన రాజశేఖర్. ఆయన చూసి తెల్లవారుజామున అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫోన్ చేసి అక్కడ ఉన్న అధికారులతో కూడా మాట్లాడించి వెంటనే హుటాహుటిన బస్సులో 22 మంది కాదు 55 మంది ఉన్నట్లుగా చెప్తున్నారు. సో కొంచెం సేపు లేట్ అయినా కూడా బస్సు ఖచ్చితంగా వాగులో తిరగబడిపోయేది. ఆ బస్సులో ఉన్న వాళ్ళకి ఏమయ్యేదో తెలియదు, ఖచ్చితంగా ఒక మరణ వార్త మనం వినాల్సి వచ్చేది. అంత భయభ్రాంతులకు గురైపోయారు బస్సులో ఉన్న వాళ్ళందరూ కూడా. కానీ అప్పటికే మేము చాకచక్యంగా ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి చొరవ తీసుకుని అధికారులు వచ్చే లోపే వీళ్ళు జేసీబీలకి వాటికి అన్నింటికి ఫోన్ చేసి రప్పించి ఎట్లయినా బస్సులో ఉన్న వాళ్ళందరినీ కాపాడాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ముందుకెళ్ళి చొరవ తీసుకుని దీంట్లో పాలు పంచుకున్నారని చెప్పుకోవచ్చు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు. ఇక సుంకేసుల డ్యాం నుంచి నీటిని అధికంగా విడుదల చేయడంతో ఉయ్యాలవాడ జమ్మలమడుగు రహదారి పూర్తిగా మూసివేయబడింది. దీంతో ఆ మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సంఘటన వరద ప్రభావం ఎంత తీవ్రంగా ఉందో చూపిస్తోంది. ప్రస్తుతం అధికారులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసి ప్రజలు వరద నీరు ప్రవహించే వాగులు చెరువుల వద్దకు వెళ్లకూడదు అని చెప్పి సూచించారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మహానంది మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉయ్యాలవాడ మండలంలో రూపానగుడి చెరువు వద్ద నీరు పొంగి ప్రవహిస్తోంది. చెరువు సమీపంలోని వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో కోవెలకుంట్ల జమ్మలమడుగు మార్గంలో రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. వంతెన దాటుతూ ఉండగా ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వరదలో చిక్కుకుంది. వెంటనే స్పందించిన స్థానిక అధికారులు జేసీబీ సాయంతో 3 గంటలు కష్టపడి బస్సులోని 24 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మహానంది మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంతాలకు రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి.